సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అన మాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా
సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్రపుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సత్యనారాయణ వ్రతానికి ఒక నియమం ఉంటుంది. ఏమిటా నియమం అంటే, మీరు పూజ చేసినటువంటి వ్రతమంటపాన్ని అంతటినీ కూడా బ్రహ్మస్థానంలో ఉన్న వారికి దానం చేసేయాలి. అందులో ఉన్న ఏ వస్తువు మీరు తీసుకోకూడదు. బ్రహ్మగారు తీసుకోమని చెప్పింది వినా మీరు ఏ వస్తువైనా తీసుకుంటే మంటపదానం చేసేసిన బ్రాహ్మణ వస్తువుని తస్కరించినటువంటి అపచారం పడుతుంది. కాబట్టి మంటపాన్ని చిట్ట చివర బ్రాహ్మణుడికి దానం చేసేయాలి. ఆయన ఏం చెప్పారో అది మాత్రమే మీరు చేస్తూ ఉండండి. ఆయన చెప్పినది చేయకండి. మీకు ఇచ్చినటువంటి బట్ట మీద గ్రహాల పేర్లు రాసి గుర్తులు పెట్టారు. ఒక్క కలశ తప్ప ఇంకా ఏవీ దాని మీద లేకుండా ఖాళీ చేసుకోండి. ఖాళీ చేసుకుంటే ఏది చెయ్యమంటారో, ఎక్కడ అక్షతలు వేయమంటారో అక్కడ వేసుకోండి. కలశ ఎలా పెట్టుకోవాలో ఓ కలశ ఇక్కడ చూపిస్తూ మీకు చెప్తారు. ఆయన చెప్పినట్టుగా పెట్టుకోండి. ఒకసారి కలశ పెట్టడం వాళ్ళకి నేర్పి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. నిశ్శబ్దంగా ఉండండి. అలా పెట్టుకోండి కలశ. సత్యనారాయణ స్వామి వారి మూర్తినిచ్చారు మీకు. ఆ మూర్తిని కలశకి చేర్చి నిలబెట్టుకోండి. మీకు ఇచ్చిన పూజా పదార్థాలన్నీ మీకు కుడి చేతి పక్కకు ఉంచుకోండి. లేదా భార్య గారు అందించడానికి వీలుగా భార్య గారి చేతికి ఇవ్వండి. సిద్ధంగా ఉండండి. భక్తజనులందరి యొక్క అనుమతితో మనం మన సాంప్రదాయంలో గురుముఖ అన్నీ నేర్చుకుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మనందరం కూడా పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆ గురుస్థానాన్ని అలంకరించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ, భక్తులందరూ భక్తితో గోవిందనామాలు చేస్తే ఒక్క నిమిషం మనం పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా గోవిందనామాలు చేద్దాం. గోవింద 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 గోవింద. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాన్ దదుః శశైలాధిపయేవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః
శ్రీ శ్రీనివాసः కులదైవతం నః శ్రీ శ్రీనివాసः పరమగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रेर्वर्चस्वमायुष्यमारोग्यमावीधात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ॐ इमो दम्पती अनयोर्दम्पत्योः लक्ष्मीनारायणयोर्योगयवयोगो भूयादिति तत्र भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अनयोर्दम्पत्योः वेदोक्तं परिपूर्णं दीर्घमायुष्यं भूयादिति तत्र भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अनयोर्दम्पत्योः शचीपुरन्दरयोर्वाणी हिरण्यगर्भयोरती मन्मथयोर्दिव्यमिथुनयोर्योगयवयोगो भूयादिति तत्र भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अद्यानिश्चिते इमो दम्पती सन्तुष्टो सम्पुष्टो नकिष्टो नानिष्टो नोजुष्टो श्रीजुष्टो बहुमित्रो बहुपुत्रो सच्चरित्रो सत्पवित्रो बहुदान्यो मदान्यो श्रीमन्तो दान्तो नोतान्तो कान्तिमन्तो युक्तिमन्तो शक्तिमन्तो भक्तिमन्तो रक्तिमन्तो मधुरसम्भाषणो मदगदादूषणो सुवर्णजल्पो सुवर्णकल्पो विचित्र विविधाकल्पो हितरणजितसिद्धसङ्कल्पो च भूयास्तामिति तत्र भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अद्यानिश्चिते अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अखिलहेयप्रत्यनीककल्याणगुणाकरस्य अवाप्तसमस्तकामस्य निखिलजगदुद्भवस्थितिसंहारकारकस्य सर्वशक्तेः सर्वनियामकस्य श्रीभूनीलाकरकमलसंवाह्यमानचरणनलिनयुगलस्य वैखानसप्रशंसमान पञ्चविधव्यूहात्मकस्य साधुजनप्रार्थना सार्थकीकरणचरणवैभवोद्भासितस्य सेव्यमान मुनिजन हृदयारविन्दनिवासरिसकस्य सकलचराचरदुरितप्रशमन स्वश्रेयसप्रधानचतुरसुलभपर अर्चावतारधारिणः परमपुरुषस्य कलो वेङ्कटनायकस्य दिव्यानुग्रहप्रसादसिद्धिद्वारा सर्वसम्पत्समृद्धिरेव भवतु आसूर्यचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु सभापूजिता प्राप्तिरस्तु वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति इदा मे विष्णु वेजग्रामाजे त्रयिदाने तदाये बादां समो भद्र ये श्रेया ओ ममा आग्नेवर्चो विहवेश्वस्तु वजन्त्वेन्धानात्तनुवं मह्यल्लमल्तां प्रजनश्चरस्रस्त्वयाद्धक्षेण पृतना जजेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवताङ्गामे अस्मिन् मय देवाद्रविणमाय जन्तां मय्याशीरस्तु मय देवहूतिः दैव्या होतारावनिषन्दपूर्वेरिष्टास्याम तनुवासुवीराः मह्यं जदन्तु मम जानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु
येनो मानिगां गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडर्वेरुणकृणोत विश्वे देवास इह वीरयध्वम् मास्महि तनोभिर्मारथामद्विषते सोमराजन् अग्निर्मन्युं प्रतनुदन् पुरस्तादब्धो गोपाः परिपागिनस्तम् प्रत्यञ्चोदन्त निगतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्सदत्पतिर्देवगोंसवितारमभिमातिताहम् यमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानम् यद्धातु उरुवियचानो महितः शन्मजगोतदस्मिन् हवे पुरुहूतः पुरुक्षो सनः प्रजादेहर्यक्षमृढजेन्द्रमानोरीरिषो मादाः येन सपत्ना अपते भवन्तीन्द्राज्ञभ्यामवबाधामहेतान् असवो रुद्रा आदित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमग्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जद्धनजिदस्वजिद्याः यमन्नो यज्ञं विहवे जुडत्सात्स्य कुर्मो हरिवो मेदिनं त्वा तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते देङ्घ्रयुगं स्मरामि अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु आगमार्धं तु देवानां गमनार्धं तु रक्षतां कुरु घण्टारमन्तत्र देवतात्मानलाञ्छनम् अपतर्पन्तु ये भूता भूमितौ स्थिताः ये भूता विघ्नकर्तारस्तेन स्यन्तु दिवाज्ञया अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మీకు పసుపు పైన పూజ చేయడం కోసం అని చెప్పి పసుపుతో కలిపినటువంటి ముద్ద వినాయకుడిని ఇచ్చారండి. చక్కగా దాన్ని కుంకం బొట్టు పెట్టి తమలపాకులో పెట్టుకోండి. మీకు అభిముఖంగా ఎదురుగుండా పెట్టుకోండి. అది తమలపాకులో ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాల్లో పసుపు ముద్ద ఉంటుంది. చక్కగా దాన్ని గణపతి కింద చేసి చిన్న కుంకం బొట్టు పెట్టి అక్కడ పెట్టుకోండి. అంతా కూడా చక్కగా ఆచమనం చేయండి. పంచపాత్ర ఉద్ధరణ ఇచ్చారు, అందులో నీళ్లు పోసుకోండి. చెంచాతో నీళ్లు తీసి 3 సార్లు మగవారు ముందు లోపల పుచ్చుకోండి. ఓం కేశవాద స్వాహ, ఓం నారాయణాద స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఈసారి 3 సార్లు కొంచెం కొంచెం నీళ్లు ఆడవారి చేతిలో పోయండి. కేశవాద నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. 2 అక్షతలు చేతో పట్టుకుని ఆ పసుపు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయో సంస్మరణాత్మం తాం సర్వతో జయమంగళం. లాభస్తేటాం జగత్సేటాం కుటస్థేటాం పరాభవః. ఏటామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం కొంచెం అక్షతలు గణపతికి పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. సత్యనారాయణ స్వామి వారి వ్రత ముహూర్త సుముహూర్తో అస్తు. 2 అక్షరాలు తీసుకుని ఆడవారు వెనక నుంచి వెనక్కి వేయండి అక్షతలు. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మతమారభే. ప్రాణాయామం చేయండి. చక్కగా శ్వాసలా పైకి పీల్చి విడిచిపెట్టండి 3 సార్లు. ఓం భూః, ఓం భువః, ఓం తువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భవత్వరో. నమస్కారం చేసుకుని అంతా కూడా అనండి. మామ
ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠతం వత్సరాణాం మధ్యే శ్రీనందననామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తృతీయాయాం భానువాతరే మఖానక్షత్రే తుభజోగే తుభకరణ ఏవం గుణవిచేతన వితట్టాజాం తుపరిధౌత్రీమాన్ త్రీమతః అస్య దేవదేవస్య శ్రీ సాంగాయత పరివారాయ అనంతలక్ష్మీతమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినః అఖండ మహిమా సిద్ధ్యర్థం మహాభోగాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం మీ గోత్రనామాలు చక్కగా ఒకసారి చెప్పుకోండి. మీ గోత్రం పేరు, మీ కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు ఒకసారి అనుకోండి. గోత్రం తెలిస్తే గోత్రం అయితే జన్మ నక్షత్రం. శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః ధర్మపత్నీతమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీతమేతస్య సహ కుటుంబస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ పరసిద్ధ్యర్థం. అంతా కూడా నమస్కారం చేసి అనండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ఆచరిత వ్రత కల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం మమ వాంఛిత ఫలప్రాప్తికామః సకల దురితోప సర్గావతు శాంతిపూర్వక సకల శ్రేయోభి వృద్ధ్యర్థం మమ పుత్రపౌత్రాభి అనవచ్ఛిన్న సంతతి వృద్ధి ద్వారా మమ వంశాభి వృద్ధ్యర్థం మమ అనాది అవిద్యా వాసనయా అస్మిన్ సంసారచక్రే వివిధాభిః కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేనచిత్ పుణ్య విశేషేణ ఇదానీం మానుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్తు స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ జ్ఞాన అజ్ఞానకృత సమస్తదోష పరిహారార్థం శ్రీ సాంగాయ సపరివారాయ ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతమహోత్సవం కరిష్యే. మగవారు అక్షతలు చేత్తో పట్టుకోండి, ఆడవారిని ఉద్దం నీళ్లు పోయమన్న చేతిలో అక్షతలు నీకు మీరు ఇచ్చినటువంటి రాగి పళ్ళెంలో విడిచిపెట్టండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తరంగ కలశారాధనం కరిష్యే. ఆ కలశ జలపాత్రకి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్ స్మృతా కుక్షౌ తుతాగరాత్ సర్వే తప్తద్వీపా వసుంధరా
అద్వేదోత చతుర్వేద సామవేదోక్యథర్వణ అంగైత్తటహితా సర్వే కలశాంబుతమాశ్రితా. ఆ కలశజాల పాత్రలో నీళ్లు పోసుకోండి అయ్యా. కలశే గంధ పుష్పాక్షతాన్ని నిక్షిప్య. ఆ నీళ్లలో 2 అక్షతల గింజలు, ఓ పువ్వు, కొంచెం గంధం వేయండి. దంపతులిద్దరూ కుడి చేయి దాని మీద ఉంచండి అలా కలశ మీద. హస్తేనాచ్ఛాద్యా. అమ్మ, కలశ అన్నప్పుడు మీరు కొబ్బరికాయ పెట్టి రవికల బట్ట పెట్టినటువంటి కలశ కాదు. మీకు 2 పాత్రలు ఇచ్చారు, రాగి పాత్రలు. ఒకటి ఆచమన పాత్ర, ఒకటి కలశ పాత్ర. మీరు ఎందులో ఉద్ధరిణి ఉంచారో ఆ ఉద్ధరిణితో నీళ్లు తీసి ఆచమనం చేశారు. అందుకని అది ఉచ్ఛిష్ట పాత్ర. అందులోని నీళ్లతో ఈశ్వరుడికి స్నానం చేయించడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేయకూడదు. ఆచమన పాత్ర పక్కన పెట్టి 2వ పాత్రలో నీళ్లు పోసి దానికి గంధం రాసి పుష్పం పెట్టి అందులో పువ్వు వేస్తే ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్లు ఏది మీరు అలంకారం చేస్తున్నారో ఆ పాత్రలో నీళ్లు రేపు పొద్దున్న భగవంతుడి మీద చల్లినా, నైవేద్యం పెట్టినా, స్నానం చేయించినా ఆ నీరు వాడాలి. మీరు ఉద్ధరిణితో ఆచమనం చేసిన నీళ్లు ఈశ్వరుడి యొక్క సేవలో ఉపయోగించకూడదు. అది ఉచ్ఛిష్ట పాత్ర. కాబట్టి 2వ పాత్రకి అలంకారం చెయ్యమని ఆయన ఉద్దేశం. 2వ పాత్రకి చెయ్యండి, కొబ్బరికాయ పెట్టిన కలశ కాదు. ఆ నీళ్లలో ఒక పుష్పం, కొంచెం గంధం, 2 అక్షతలు వేయండి. దంపతులిద్దరూ కుడి చేయి దాని మీద ఉంచండి అలాగా. హస్తేనాచ్ఛాద్యా. ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపోన్నమాపోమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్కాపో జ్యోతిగుష్కాపో యజోగుష్కాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువత్వరాప ఓం అనంతా కూడా గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సమస్త నదీ జలాలన్నీ కూడా ఈ కలశలో ఉండేటువంటి జలంలోకి రావలసిందని చెప్పి ఆ జలాల్ని దేవుడి మీ చల్లని సారి గణపతి మీద పువ్వుతోటి. ఆజాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షజకారకా కలశోదకేన దేవం. గణపతి మీ చల్లండి. తర్వాత మీ దంపతులిద్దరూ చల్లుకోండి. ఆత్మానం పూజాద్రవ్యాన్ని తటం ప్రోక్ష్య. పూజా సంభారాలు మీకు వ్రతం కోసం ఇచ్చినటువంటి పూజా సంభారాలన్నింటి మీద చల్లండి నీళ్లు. 2 అక్షతలు పుష్పాలు చేత్తో పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వత ఆనశృణ్వన్నోతభత్తే దతాదనం శ్రీ మహాగణాధిపతిం సాంగం తాజుడం తవాహనం సశక్తి పత్నీపుత్ర పరివారతమేతం గణపతిమావాహజామి. ఆ గణపతి మూర్తి దగ్గర ఉంచండి ఆ పుష్పాల అక్షతలు. గణపతిమావాహజామి స్థాపజామి పూజజామి. స్థిరో భవ. కొంచెం అక్షతలు పూజ చేయండి గణపతికి. స్థిరో భవ వరదో భవ ఇష్టకామ్యార్థబల సిద్ధితో భవ. ఓం స్వామికి నమస్కారం చేయండి గణపతికి. భవ సంచత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్మంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. పుష్పాలు ఒక్కొక్క పుష్పాన్ని గణపతికి పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఆ కలశారాధన చేసిన నీళ్లు పుష్పంతో గణపతికి చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పుష్పంతో నీళ్లు గణపతికి చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 పుష్పాల అక్షరాలు చేతో పట్టుకోండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ. శ్రీ మహాగణాధిపతయే నమః.
అలంకరణార్థం వస్త్రయుగ్మం సమర్పజామి. స్వామికి సమర్పించండి. మళ్ళీ పుష్పాలు చేత్తో పట్టుకోండి. రాజితం బ్రహ్మతోత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పజామి. చక్కగా పుష్పంతో గంధం తీసి ఆ గంధం స్వామికి సమర్పించండి. శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం తు మనోహరం విలేపనం తురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిరిక్కతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పజామి. అక్షతలు సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. అక్షతలు కొంచెం కొంచెం గణపతికి పూజ చేస్తున్నాను. ఓం ఓం అంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. అయ్యా అనండి అంతా కూడా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పజామి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్తుతంజుతః ఆగ్రేయత్తర్వదేవానాం ధూపోజం ప్రతిరిక్కతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. స్వామికి ఇరుప్రక్కల అఖండ దీపాలు వెలుగుతూనే దీపాలకు నమస్కారం చేయండి. సాజ్యం త్రివర్త సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పజామి. కొంచెం పుష్పంతో జలం స్వామికి అలా చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. గణపతికి నివేదనార్థం బెల్లం ముక్క ఇచ్చారు మీకు. చక్కగా తమలపాకులో పెట్టుకుని ఆ గణపతి దగ్గర పెట్టండి. పుష్పంతో నీళ్లు చల్లి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమతే. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పజామి. ఆ స్వామికి నివేదించే పదార్థం 5 సార్లు నెమ్మదిగా అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాద స్వాహ. ఓం జానాద స్వాహ. ఓం ఉదానాద స్వాహ. ఓం సమానాద స్వాహ. మధ్యే మధ్యే పానీయము సమర్పజామి. పుష్పంతో కొంచెం నీళ్లు 5 సార్లు చూపించి స్వామికి చూపించి పళ్ళెలో విడిచిపెడుతూ ఉండండి. మధ్యే మధ్యే పానీయం సమర్పజామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పజామి. ఓ తాంబూలం తమలపాకులు 2 వక్కలు తీసి స్వామి దగ్గర ఉంచండి. పూగీ ఫలతమాయుక్తం నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పజామి. ఓం సమ్రాజం చ విరాజం చ విత్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యదాముఖేతగా మాటగోత్రజామతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. శుభికేతిర ఆరోహతో భజంతే ముఖం మమ ముఖగం హిమమతో భజ భూఢాగం తంచ భగం కురు.
కామాహరద్దమదగ్నశ్రద్ధాదే కామాయాన్యై ఇమాంతాభిపినక్కేహం భగేనతః వర్తత. ఒక పుష్పంతో కొంచెం నీళ్ళు అలా విడిచిపెట్టండి. కర్పూర నీరాజనం దర్శయామి. ఆ నీరాజనం అందరూ కళ్ళకి అద్దుకోండి, అలా చూపించండి అయ్యా వారికి. హర నమ పార్వతీపతదే హర హర మహాదే శ్రీమద్ రమారమణ గోవింద. కర్పూర నీరాజనం దర్శయామి. 2 పుష్పాల అక్షరాలు చేత్తో పట్టుకోండి. చెప్పండి అంతా కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే మమ పుత్రాం పౌత్రాం ప్రపౌత్రాం దేహి మే గణనాయక విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. స్వామికి 2 అక్షతలు పుష్పాలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పజామి. ప్రార్థన నమస్కారం సమర్పజామి. మగవారు అక్షతలు చేతితో పట్టుకోండి. ఆడవారిని ఉద్ధరణతో నీళ్లు పోయమని చేతిలో అక్షతల నీళ్లు రాగిపళ్ళలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్తూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరేటుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రవంతు. ఉత్తరేటుభకర్మణ్య విఘ్నమస్తు. ఆ గణపతికి పూజ చేసిన అక్షతలు మగవారు తీసుకుని కళ్ళగద్దుకొని మీరు వేసుకుని మీ పక్కనున్న ఆడవారికి వేయండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వకం హరతు మే పాపం దుర్వాదుత్ప్రణాచనీ. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పసుపు గణపతిని తమలపాకుతో సహా నెమ్మదిగా పైకి ఎత్తండి. యజ్ఞేన యజ్ఞమజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్తజంతే జత్ర పూర్వే సాధ్యాత్తంతే దేవా. మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాల పళ్ళెల్లో పక్కకి పెట్టండి గణపతిని. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఆదౌ పూజ్యో గణాధిప. ఏ క్రతు ముందు ప్రారంభించిన గణపతి అనుగ్రహంతో అయా గణపతిని అనుగ్రహంతో ఎటువంటి విఘ్నములు లేకుండా ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా సాగాలని ముందుగా గణపతి పూజ చేశామండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభం చేస్తున్నాం. పునఃప్రాణానాజమ్యా. మళ్ళీ మగవారు నక్షలు చేత్తో పట్టుకోండి. ఆడవారు వెనక నుంచి ఎడం భాగం నుంచి వెనక్కి వేసేయండి. పునఃప్రాణానాజమ్యా. పూర్వోక్తదేవం గుణ విశేషణ విశట్టాజాం తుబధౌత్రీమాన్ త్రీమత సర్వేషాం భక్తజనానాం క్షేమస్థైర్య విజయ భజ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం శ్రీ సాంగాయ సపరివారాయ అనంతలక్ష్మీతమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం సంభవద్భర్ద్రవ్యై సంభవద్భిరుపచారై సంభవతా నియమేన ధ్యానావాహనాది షోడశోపచార పూజాతమజే మంటపారాధనం కరిష్యే. మళ్ళీ మగవారు అక్షలు చేత్తో పట్టుకోండి. ఆడవారి ముద్దంతో నీళ్లు పోయమన్న చేతిలో అక్షరం నీళ్లు విడిచిపెట్టేయండి. శుచౌ దేశే గోమయేన గోచర్మ మాత్రం చతురశ్రముపలిప్య. ఎక్కడైతే వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం చేసే స్థలం అంతా కూడా ముందుగా గోమయం చేత అలికి ముగ్గు పెట్టాలటండి. తత్ర భూప్రార్థనం కరిష్యే. నేల మీద చెయ్యి ఒకసారి వేయండి, కుడి చెయ్య. ఓం భూమిర్భూం నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే తేబ్దరితే జ్ఞమన్నాదమన్నాద్యాజాదధే
భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ స్యోనా పృథివీ భవాన్ వృక్షరా నివేచనీ యచ్చానకర్మత ప్రథా తస్యోపరి నూతన వస్త్రం నిధాయ. ఆ నేల మీద వేసిన వస్త్రాన్ని ముట్టుకోండి, తువ్వాలు. యువం వస్త్రాణి పీమతావతాథే దివోరక్షద్రామంతవో హసర్గా అవాతిరతమృతాని విద్వత్తేన మిత్రావరుణాతేథే తస్యోపరి శ్వేతతండులాన్నిధాయ. ఆ వస్త్రం వేసిన బియ్యం లోపల బియ్యం ఉన్నాయన్న బియ్యాన్ని అలా ముట్టుకోండి. ఓషధయ సంవదంతే తోమేన తహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారజామతి తన్మధ్యే కలశన్నిధాయ. ఆ మండపంలో మధ్యగా పెట్టినటువంటి ఆ రాగి కలశ మీద కొబ్బరికాయ రవికలు కూడా పెట్టిన కలశని ముట్టుకోండి ఒకసారి. ఆ కలశే ఏటు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేటు వర్ధతే. అక్కడ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ, రాగి ప్రతిమ ఇచ్చారు మీకు. చక్కగా దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి, ఓ తమలపాకులో పెట్టుకోండి. అది హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆతీత్ సదాధార పృథివీంజాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. సత్యనారాయణ ప్రతిమాం పంచామృతేన తంచోధ్య తద్విష్ణోరితి మంత్రేణ సత్యనారాయణ ప్రతిమాం మంటప మధ్యే ప్రాణప్రతిష్టాపనం కుర్యాతు. తమలపాకులో పెట్టుకున్న ప్రతిమ ఆ మండపంలో కలశకు ముందు పెట్టినటువంటి స్వామివారి ఫోటో ముందు పెట్టుకోండి. ఆ ప్రతిమని చక్కగా 2 అక్షతలు పుష్పాలు చేత్తో పట్టుకోండి. ఓం తద్విష్ణో పరమం పదగం తదా పత్యంతో రజ దివే వచక్షురా తతం తద్విప్రాతో విపంజవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్తరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. మంటప మధ్యే సత్యనారాయణ స్వామినం తాంగం తాజుఢం తవాహనం సశక్తి పత్నీపుత్ర పరివారతమేతం ఆద్యాది మహాలక్ష్మీతమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ స్వామివారి ప్రతిమ మీద పుష్పాలు అక్షతలు వేయండి. శ్రీ మహావిష్ణవే శంఖచక్రగదాధరాయ గరుడవాహనాయ పీతాంబరద్వయాయ లక్ష్మీ సమేతాయ వైకుంఠ నివాసాయ మఖానక్షత్రజాతాయ సత్యనారాయణ స్వామినమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి గరుడ వాహనం ఎక్కి శంఖచక్రములు ధరించి పీతాంబరద్వాయ పట్టు వస్త్రములు కట్టుకొని లక్ష్మీ సమేతంగా అయ్యా స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం, ఈ మంటపం నందు ఆవాహన రావాల్సిందని చెప్పి స్వామిని ఆవాహన చేసామన్నమాట అండి. సత్యనారాయణ స్వామినమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాల్లో తమలపాకులు ఉన్నాయి, మగవారి చేత్తో పట్టుకోండి. ఒక పళ్ళెంలో అక్షత, ఒక పళ్ళెంలో పసుపు కొమ్ములు, పోక చెక్కలు, చిల్లర నాణెములు, అక్షతలు అన్నీ ఆడవారి చేత్తో పట్టుకోండి. ఆడవారు ఏం చేయాలంటే 2 అక్షతల గింజలు, ఒక పోక చెక్క, ఒక పసుపు కొమ్ము, ఒక చిల్లర నాణెం మగవారికి ఇస్తూ ఉండాలండి. మగవారు అవన్నీ తమలపాకులు ఒక్కొక్క తమలపాకులో పెట్టుకుని మేము చెప్పిన స్థానాల్లో పెడుతూ ఉండాలి. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సమేతంగా వచ్చి ఆ మంటపంలో కలశలో మధ్యగా మంటప మధ్యలో కూర్చొని ఉన్నారండి. ఇప్పుడు ఆయనకి పరివార దేవతలు, ఆయన ఒక్కరో వస్తే ఆయన కూడా కొంతమంది దేవతలు బయలుదేరి వస్తారు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు, బ్రహ్మ, సరస్వతి, విష్ణువు, లక్ష్మీదేవి, పరమేశ్వరుడు, అమ్మవారు గౌరీదేవి, అష్టదిక్పాలకులు, వీళ్ళందరినీ సమంత్రపూర్వకంగా ఒక్కొక్కరిని ఆవాహన చేస్తాం. చక్క ఆడవారు ఏం చేస్తారంటే చెక్క, అక్షతలు, పసుపు కొమ్ము, చిల్లర నాణం అన్నీ తీసి మగవారికి ఇవ్వండి. అవన్నీ తమలపాకులో పెట్టుకోండి. మేము చెప్పిన చోటల్లా ఆయా స్థానాల్లో ఉంచుతూ ఉండాలి. తనంగ సూర్యాది నవగ్రహ దేవరారాధనం కరిష్టే ఆసత్యేనేత్యస్య మంత్రస్య హిరణ్యస్తూప ఋషి సవితా దేవత
తృష్టుప్ఛందః యజమానస్య అధిదేవత ప్రత్యధిదేవతాతహిత సూర్యగ్రహ ప్రతార సిద్ధ్యర్థే సత్యనారాయణ స్వామి వ్రత సమయే సూర్యగ్రహారాధనం కరిష్యే. వేదీ మధ్యే లలిత కమలే కర్ణికాయాం వ్రతస్థః సప్తాశ్వార్కోరుణరుచి వపుః సప్తరజ్జుర్ద్విబాహుః గోత్రే రమ్యే బహువిధ గుణే కాశ్యపాఖ్యే ప్రతూతః కాళింగాఖ్యే విషగజనితః ప్రాంగ్ముఖః పద్మహస్తః పద్మాసనః పద్మకరో ద్విబాహుః పద్మద్యుతిः సప్తతురంగవాహः దివాకరో లోకవపుః కిరీటీ మయి ప్రధానం విదధాతు దేవః. నవగ్రహాల్లో మొట్టమొదట సూర్యనారాయణమూర్తి ఆయన యొక్క పరివారంతో కలిసి బయలుదేరి వస్తున్నాడండి. నేను చెప్పిన తర్వాత ఆ మండపంలో ఉన్న సూర్యుడు అనేటువంటి మండలం మీద ఆ తమలపాకు ఉంచాలి. నేను చెప్పిన తర్వాత ఓం భూర్భువస్సువః సూర్యగ్రహేహ గచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తమాల్యాంబరధరం రక్తాభరణభూషితం రక్తఛత్రధ్వజరథ పతాకాదిశోభితం దివ్యరథతమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పత్నీపుత్ర పరివారతమేతం సప్తరజ్జుర్ద్విభుజం క్షత్రియం పూర్వాభిముఖం కళింగదేశాధిపతిం కాశ్యపచగోత్రం విశ్వామిత్ర ఋషిం ప్రభవ సంవత్సరే మాఘమాతే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసర ప్రయుక్తం విశాఖా నక్షత్ర జాతం సింహరాస్యధిపతిం కిరీటినం సుఖాతీనం పత్నీపుత్ర పరివారతమేతం మంటపమధ్యే వర్తులాకారమండలే స్థాపిత స్పర్ధిత స్వర్ణ ప్రతిమారూపేణ సూర్యగ్రహమావాహయామి. ఆ సూర్యుడు అనేటువంటి మండలం మీద ఆ సూర్యనారాయణమూర్తిని ఉంచండి. మీరు పెట్టిన దానికి కుడి పక్కన ఒక ఆకు ఎడం పక్కన ఒక ఆకు వేయండి. ఆ తమలపాకు మొదలు మీకేసి ఉండాలి, కొసేమో ముందుకు ఉండాలండి. అలా పెడుతూ ఉండండి. అగ్రభాగం మీ ముందుకు ఉండాలి, తమలపాకు తుడుము ఉంటుంది, అది మీ పక్కకు ఉండాలి. ఇప్పుడు ఆ సూర్యుడిని ఆవాహన చేసిన తర్వాత ఆ సూర్యుడికి కుడి పక్కన ఒక ఆకు ఎడం పక్కన ఒక ఆకు వేయండి. సూర్యగ్రహస్య దక్షిణతః అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదతం అస్య యజ్ఞస్య దుఃకృతం సూర్యగ్రహాధిదైవతం అగ్నిమావాహయామి. ఆ సూర్యుడికి కుడి పక్కన ఉన్న ఆకులో ఇవి ఉంచండి. అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహస్యోత్తరతః కద్రుద్రాయ ప్రచేతసే మీఢుట్టమా జటవ్యతే వోచే మశంతమగో హృదే సూర్యగ్రహ ప్రత్యధిదైవతం రుద్రమావాహయామి. సూర్యుడికి ఎడం పక్కన ఉన్నటువంటి ఆకులో ఇవి ఉంచండి. మళ్ళీ అక్షతలు చెక్క పోక చెక్క చిల్లర పైసా నేను రుద్రమావాహయామి స్థాపయాం పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాదహిత సూర్యగ్రహ ప్రతాద సిద్ధిరస్తు. ఆ సూర్యనారాయణమూర్తి 7 గుర్రములు కలిగినటువంటి రథం మీద ఎర్రటి గొడుగు ఛత్రం పట్టుకుని ఆయన యొక్క పరివార సమేతంగా ఆ సూర్యనారాయణమూర్తి వచ్చి మండపంలో కూర్చొని ఉన్నాడని. ఇప్పుడు చంద్రుడిని పిలుస్తున్నాం. ఆ మండపంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూడండి. నేను చెప్పిన తర్వాత అక్కడ ఉంచాలి. ఆప్యారస్పేత్యస్య మంత్రస్య గౌతమ ఋషి సోమో దేవత గాయత్రీ ఛంద యజమానస్యాధిదేవత ప్రత్యధిదేవతాతహిత చంద్రగ్రహ ప్రతార సిద్ధ్యర్థే చంద్రగ్రహారాధనే వినియోగ. ఆగ్నేయ భాగే సరథోదశాస్పశ్చాత్రేయజో యామునదే చదశ్చ ప్రత్యంగుఖస్థశ్చతురస్రపీఠే గదాధరాంగో హిమవత్స్వభావః శ్వేతాంబర శ్వేత విభూషణశ్చ శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః గోత్రే రమ్యే బహువిధ గుణే కాత్యపాఖ్యే ప్రతూతః ఆప్యాదత్పటమే తుతే విత్తతత్వమవృష్ణజం భవావాజత్తతంగథే. ఓం భూర్భువస్సువః. చంద్రుడు బయలుదేరుతున్నాడండి. చంద్రగ్రహే గచ్చ. చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతమాల్యాంబరధరం శ్వేతాభరణభూషితం శ్వేతఛత్రధ్వజరథ పతాకాదిశోభితం దివ్యరథమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం దశాశ్వరథవాహనం ద్విభుజం పశ్చిమాభిముఖం యమునదేశాధిపతిం ఆత్రేయసగోత్రం ఆత్రేయ ఋషిం మౌక్తికాభరణభూషితం సౌమ్యనామతం వత్సరే కార్తీకమాతే శుక్లపక్షే
దశమ్యాం ఇందువాసర ప్రయుక్తం కృత్తికా నక్షత్రజాతం కర్కటక రాశ్యధిపతిం కిరీటినం తుకాతీనం పత్నీపుత్ర పరివారతమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రహమావాహయామి. ఆ చంద్రుడు అనే ఉండేటువంటి మండలం మీద అక్కడ ఉంచండి తమలపాకులు అవన్నీ కూడా. మళ్ళీ ఆ చంద్రుడికి కుడిపక్కన ఒక ఆకు ఎడంపక్కన ఒక ఆకు వేయండి. చంద్రగ్రహస్య దక్షిణత ఇప్పుడు పెట్టివి చంద్రుడికి కుడి పక్కన ఉన్న ఆకులో ఉంచాలండి. ఓం అప్సు మేతోమో అబ్రవేదంతర విత్తాని భేటజ అగ్నంచ విత్వటం భవమాపశ్చ విత్వభేటజే చంద్రగ్రహాధిదేవత అపహ ఆవాహయామి స్థాపయాం పూజయామి. ఇప్పుడు చంద్రుడికి ఎడం పక్కన ఉన్న ఆకులో ఉంచాలి. ఓం గౌరీమి మాదతలిలాని తక్షత్యేకపదే ద్విపదేతా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవటే సహస్రాక్షరా పరమేభ్యోమన్ చంద్రగ్రహ ప్రత్యరిదేవతాం గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యరిదేవతాతహిత యజమానస్య చంద్రగ్రహదేవత ప్రతాడతిర్ధిరస్తు. అంగారకుడు కుజుడు బయలుదేరుతున్నాడండి. అగ్నిర్మూర్ధేత్యస్య మంత్రస్య విరూప ఋషి అంగారకగృహో దేవత గాయత్రీ ఛంద యజమానస్యాధిదేవత ప్రత్యరిదేవతాతహిత అంగారకగ్రహ ప్రతారతిర్ధే అంగారకగ్రహారాధనే వినియోగ అంగారకగ్రహారాధనే వినియోగ యామ్యేకదా శక్తిధరశ్చూలి వరప్రదో యామ్య ముఖోతిరిక్త కుజస్తవంతి విషయస్త్రికోణస్తస్మిన్ భరద్వాజ కులే ప్రతూత రక్తాంబరో రక్తవపు కిరీటి చతుర్భుజో మేషగమో గదాభృత్ గదాధరా. ఓం భోర్భవత్వ కుజగ్రహే గచ్చ కుజగ్రహం రక్తవర్ణం రక్తమాల్యాంబరధరం రక్తాభరణభూషితం రక్తఛత్ర ధ్వజరత పతాకాదుటోభితం దివ్యరతరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్మాణం ప్రవాళసింహాసనస్థం చతుర్భుజం దక్షిణాభిముఖం రక్తశక్తిశూలగదాధరం మేషవాహనం అవంతిదేశాధిపతిం భారద్వాజసగోత్రం జమదగ్ని ఋషిం ప్రవాళాభరణభూషితం రాక్షతనామతం వత్సరే ఆషాఢమాతే కృష్ణపక్షే చతుర్దశ్యాం భౌమవాసర ప్రయుక్తం ఆర్ద్రానక్షత్రజాతం మేషవృశ్చికరాస్యధిపతిం కిరీటినం తుకాతీనం పత్నీపుత్ర పరివారతమేతం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలే అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ కుజుడు లేకపోతే అంగారకుడు అనేటువంటి మండలం మీద ఆయన ఉంచండి. మళ్ళీ ఆయనకి కుడి ప్రక్కన కాకు ఎడం ప్రక్కన ఆకు ఒక వేయండి. శ్యోనా పృథివీ భవాన్ రక్షరా నివేతనీ యచ్ఛానత్తర్మద ప్రథా అంగారకగ్రహాధిదేవతాం పృథివీమావాహయామి స్థాపయాం పూజయామి. కుడి పక్కన ఆకులో ఉంచండి అవి. ఓం క్షేత్రస్య పతినా వజగం హితేన వజజామతే రామత్వం బోటయత్నమాతనో మృడాతి దృశే అంగారకగ్రహ్యదైవతం క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఎడం పక్కన ఆకులో ఉంచండి అవి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత యజమానస్య అంగారకగ్రహదేవత ప్రతాడతిర్ధిరస్తు. తరంగ బుధగ్రహమావా బుధగ్రహారాధనం కరిత్యే ఉద్బుద్ధస్వేత్యస్య మంత్రస్య ప్రస్కన్వ ఋషి బుధగ్రహో దేవత త్రిష్టుప్ఛంద యజమానస్యాధిదేవత ప్రత్యధిదేవతాతహిత బుధగ్రహ ప్రతారతిర్ధే బుధగ్రహారాధనే వినియోగ ఉదంముఖో మాగధజో హరిస్థశ్చాత్రేయ గోత్రచరమండలత్త సకద్గచన్మోరు గదాధరజ్ఞస్తివీశాన భాగే వరదోస్తు పీతః పీతాంబరః పీతవపు కిరీటీ చతుర్భుజో దండధరస్యధారీ చర్మాసి దృక్సోమసుతః ప్రశాంతః సింహాధిరూఢో వరదో బుధశ్చ ఉద్బుద్ధస్వాగ్నే ప్రతిజాగృక్యేన మిష్టాపూర్తే సగోత్రుజేథామజంచ పునఃకృణ్వగ్గుస్తా పితరంజువానమన్వాతాగుసేత్వదుతంతుమేతం. ఓం భూర్భువస్సువః బుధగ్రహే గచ్చ. బుధగ్రహం పీతవర్ణం పీతమాల్యాంబరధరం పీతాభరణభూషితం పీతఛత్రధ్వజరత పతాకాదుశోభితం దివ్యరతరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పంచవైడూర్య సంయుతం సింహాసనస్థం చతుర్భుజం
ఉదంగముఖం ఖడ్గచర్మగదాధరం సింహవాహనం మగధదేశాధిపతిం ఆత్రేయసగోత్రం భారద్వాజ ఋషిం పంచవైడూర్యాభరణభూషితం ఆంగీరతనామతం వత్సరే మార్గతీరుటమాత శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసర ప్రయుక్తం శ్రవిష్ఠానక్షత్రజాతం కన్యా మిథునరాస్యధిపతం కిరీటినం తుకాతేనం పత్నీపుత్ర పరివారతమేతం సత్యనారాయణ స్వామి వ్రతమహోత్తవతమజ సూర్యగ్రహస్య ఈశాన్యదిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యుడికి ఈశాన్యమూల బుధుడు బాణాకారం కలిగినటువంటి మండలం మీద కూర్చొని ఉంటాడండి. బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఆ బుధుడికి కుడి ప్రక్కన కాకు ఎడం ప్రక్కన కాకు. బుధగ్రహస్య దక్షిణతః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమత్యపాగం తురే. ఓం బుధగ్రహస్య దక్షిణ దిగ్భాగే విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ బుధుడికి ఎడం పక్క ప్రత్యధి దేవత. ఓం సహస్రశీర్షా పురుటః సహస్రాక్ష సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం. బుధగ్రహ ప్రత్యధిదైవతం నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత బుధగ్రహ ప్రతాడతిద్ధిరస్తు. తర్వాత బృహస్పతి దేవగురు బయలుదేరి వస్తున్నాడండి. బృహస్పతే అధిగదిత్యస్య మంత్రస్య గృత్సమద ఋషి బృహస్పతిగ్రహో దేవత తృష్టఛంద యజమానస్యాధిదేవత ప్రత్యధిదేవతాతహిత బృహస్పతిగ్రహ ప్రతాడతిద్ధే. బృహస్పతిగ్రహారాధనే వినియోగ. గురుడు లేక బృహస్పతి అని ఉంటుందండి, అక్కడ ఉంచాలి చెప్పిన తర్వాత. ఓం సౌమ్యే చ దీర్ఘే చతురస్రపీఠే రథేంగిర సౌమ్యముఖోతి దీప్తి దండాక్షమాలా కుశపత్రధారి సింధ్వాఖ్యదేశాధిపతిశ్చ జీవః పీతాంబరః పీతవపుః కిరీటీ చతుర్భుజో దేవగురుః ప్రశాంతః తథా చ దండం చ కమండలుం చ జటాక్ష బిభ్రద్భరదోస్తు తస్మై. బృహస్పతే అతిజదర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దేద యచ్చవతర్త ప్రజా తతదస్మాతు ద్రవిణం దేహి చత్రం. ఓం భూర్భువస్సువః బృహస్పతిగ్రహేహ గచ్చ. బృహస్పతిగ్రహం కనకవర్ణం కనకమాల్యాంబరధరం కనకాభరణభూషితం కనకఛత్రధ్వజరత పతాకాదిశోభితం దివ్యరతరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం ఏకరత్నసింహాసనస్థం చతుర్భుజం ఉదంముఖం దండకమండలు జటాక్షసూత్రధరం వరదాభయహస్తం దేవగురుం సింధుదేశాధిపతిం ఆంగీరసగోత్రం వసిష్ఠ ఋషిం పుష్కరాగాభరణభూషితం ధాతృనామ సంవత్సరే వైచాకమాతే కృష్ణపక్షే చతుర్దశ్యాం గురువాసర ప్రయుక్తం ఉత్తరాషాఢానక్షత్ర జాతం ధనుర్మీనరాస్యధిపతం కిరీటినం సుఖాతీనం పత్నీపుత్ర పరివారతమేతం గ్రహమండలే సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘచతురస్రమండలే బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్వితీయమతస్సు రుచో వేన ఆవః సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠాత్ తతశ్చ డోనిమతశ్చ వివహ. బృహస్పతిగ్రహస్య దక్షిణ దిగ్భాగే బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. బృహస్పతి కుడి ప్రక్కన పెట్టండి, ఆవాహన చేయండి బ్రహ్మాణం. బృహస్పతిగ్రహస్యోత్తరతః ఇంద్రమరుత్వ ఇహ పాహితో మంజథాచార్యాతే అపి వస్తుతస్య తవ ప్రణీతి తవ సూరచన్మన్నావివాతంతే కవయస్సు యజ్ఞాః. బృహస్పతిగ్రహస్య ప్రత్యధిదేవతాం ఇంద్రమరుత్వం తమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత సర్వేషాం జజమానానాం బృహస్పతిగ్రహదేవతా ప్రతాడతిద్ధిరస్తు. అన్ని గ్రహాలలో గురుగ్రహానికి సర్వోత్కృష్టమైన స్థానం. జాతకంలో పాపగ్రహాలు ఏవైనా భయంకరమైన ఫలితాల్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు ఏలినాటి శనిలో జాతకం ఉన్నా సరే ఒక్క గురుగ్రహాన్ని కానీ పూజ చేస్తే, గురుగ్రహానికి తల ఉంచి నమస్కరిస్తే పాపగ్రహాలన్నీ ఆగిపోతాయి ఫలితాన్ని ఇవ్వడం. ఒక్క గురుగ్రహాన్ని బలహీనపడిపోతే
మిగిలిన గ్రహాలు ఎంత ఉచ్ఛలో ఉన్నా సరే ఫలితాలు ఇవ్వలేవు. అందుకే శంకరాచార్యుల వారు జాతకుడి యొక్క గురుగ్రహాన్ని ఛార్జ్ చేయడానికి సర్వోత్కృష్టమైన ఒక స్తోత్రాన్ని ఇచ్చారు. ఒక్క శంకరాచార్యుల వారే చేశారు ఉపకారం. దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఎవరు చదువుతారో వాళ్ళ గురుగ్రహం శక్తిని పొందుతుంది. బలహీనంగా ఉన్నా సరే శక్తిని పొంది జాతకుడిని కాపాడుతుంది. గురుగ్రహం వచ్చినప్పుడు సర్వేషాం యజమానానాం, మీ అందరికీ గురుగ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వచనం చేశారు. చక్కగా ఇప్పుడు గురువు తర్వాత గ్రహాన్ని పిలుస్తున్నారు. ఒక్క గ్రహం మేరుకి ప్రదక్షిణంగా ఎలా వస్తున్నాయో చెప్తున్నారు. చక్కగా విని శ్రద్ధతో చెయ్యండి. తదంగ శుక్రగ్రహ దేవతారాధనం కరిష్యే. ఓం శుక్రంతే అన్యదిత్యస్య మంత్రస్య భార్గవ ఋషి శుక్రగ్రహో దేవత తృష్టుప్ఛందః యజమానస్యాధిదేవత ప్రత్యధిదేవతాతహిత శుక్రగ్రహదేవత ప్రధార సిద్ధ్యర్థే శుక్రగ్రహారాధనే వినియోగः. ప్రాచ్యాం భృగుర్భోజకటప్రదేతత్వభార్గవ పూర్వముఖత్యతాభः స పంచకోణేషు రథారిరూఢో దండాక్షమాలా వరదోంబుపాత్రः శ్వేతాంబరశ్వేతవపుకిరీటీ చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతः తథా చ దండం చ కమండలం చ వరాక్షసూత్రం వరదోస్తు శుక్రः. శుక్రం తే అన్యజ్జతం తే అన్యద్విషరూపే అహనీద్యౌరిభాసే విశ్వాజిమాజా అవతత్వధావో భద్రాతే పూషన్నిహిరాతిరస్తు. ఓం భూర్భువస్సువః శుక్రగ్రహేః గచ్చ. శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతమాల్యాంబరధరం శ్వేతాభరణభూషితం శ్వేతఛత్రధ్వజరథ పతాకాదిశోభితం దివ్యరతరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం అనేక వజ్రసింహాసనస్థం చతుర్భుజం ప్రాంగ్ముఖం కాంభోజకటకదేశాధిపతిం భార్గవగోత్రం కౌశిక ఋషిం దండకమండలు వరాక్షసోత్రం దైత్యగురుం వరప్రదారం వజ్రాభరణభూషితం పార్థివనామతం వత్సరే శ్రావణమాసే కృష్ణద్వాదశ్యాం భృగువాసరప్రయుక్తం పుష్కమీనక్షత్రజాతం తులావృషభరాస్యధిపతిం కిరీటినం సుఖాతేనం పత్నీపుత్ర పరివారతమేతం గ్రహమండలే. సూర్యగ్రహస్య ప్రాగ్దిగ్భాగే పంచకోణాకారమండలే శుక్రగ్రహమావాహజామి స్థాపజాం పూజయామి. ఆ కలశకి పూర్ణ కలశకి ముందుంటుందని శుక్రుడు, అక్కడ ఉంచండి ఆ శుక్రుడిని. మళ్ళీ ఆయనకి కుడి ప్రక్కన కాకు ఎడం ప్రక్కన కాకు అయింది. శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణి మాతునారుడు నృపత్ని మహమత్రవం నహ్యస్య అపరం జనజరసామరతే పతే శుక్రగ్రహాధిదేవతాం ఇంద్రాణీమావాహయామి స్థాపజాం పూజయామి. స్వామికి శుక్రుడికి ఎడం పక్కన ఆకులో ఇప్పుడు ఆవాహన చేసే దేవతను ఉంచాలి. ఓం చంద్రం వో విస్పతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః శుక్రగ్రహ ప్రత్యధిదైవతం ఇంద్రమావాహయామి స్థాపజాం పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత శుక్రగ్రహదేవత ప్రతాద సిద్ధిరస్తు. తదంగ శనైశ్చరగ్రహదేవతారాధనం కరిష్యే. శమగ్నిరిత్యస్య మంత్రస్య ఇలిమిలి ఋషి శనైశ్చరగ్రహో దేవత ఉష్ణఛందః యజమానస్య అధిదేవత ప్రత్యధిదేవతాతహిత శనైశ్చరగ్రహ ప్రతార సిద్ధ్యర్థే సత్యనారాయణ స్వామి వారి వ్రతాధానతమదే శనైశ్చరగ్రహారాధనం కరిష్యే. చాపాసనో గృధ్రరథశ్చ నీల ప్రత్యంగుఖ కాశ్చభజ ప్రతీత్యాం సశూలచాపేషు వరప్రదశ్చ సౌరాష్ట్రదేశే ప్రభవశ్చతౌరిః నీలాంబరో నీలవపుకిరీటే గృధ్రస్థితశ్చాపకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుతః ప్రశాంతః సచాస్తు మక్యం వరమందగామీ శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నత్తపతూర్జః సంభాతో వాత్పరప అపశ్రిధః. ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహేః గచ్చ. శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలమాల్యాంబరధరం నీలాభరణభూషితం నీలఛత్రధ్వజరథ పతాకాదిశోభితం దివ్యరతరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం సింహాసనస్థం చతుర్భుజం పశ్చిమాభిముఖం శూలచాపబాణధరం గృధ్రవాహనం ఇంద్రనీలసమజ్యుతిం సౌరాష్ట్రదేశాధిపతిం సూర్యపుత్రం కాశ్యపతగోత్రం భృగుఋషిం కరావాళాశూల
కపాలధరం ఇంద్రనీలాభరణభూషితం ప్రమోదూతనామతం వత్సరే పుష్కమాతే కృష్ణ అష్టమ్యాం స్థిరవాతర ప్రయుక్తం రేవతీ నక్షత్రజాతం మకర కుంభరాస్యధిపతిం కిరీటినం తుకాతేనం పత్నీపుత్ర పరివారతమేతం అధిదేవత ప్రత్యధిదేవతాతహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాదాధనమదే శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ శనైశ్చర గ్రహాన్ని ఉంచండి, అక్కడ ఆవాహన చేయండి. శనైశ్చరగ్రహస్య దక్షిణతః, మళ్ళీ స్వామికి కుడి ప్రక్క ఎడం ప్రక్క 2 ఆకులు వేయండి. అందులో అధిదేవత ప్రత్యుదలేవని ఆవాహన చేద్దాం. ఓం శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమాయతోమగం తునుత యమాజుహుతాహవి యమగుహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరంకృతః శనైశ్చరగ్రహస్య దక్షిణ దిగ్భాగే యమమావాహయామి స్థాపయామి పూజయామి. శనైశ్చరగ్రహస్యోత్తరతః ప్రజాపతేన తదేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాత్తేజుహమత్తన్నో అత్తు వయగ్గుస్యామపతజోరజీనాం శనైశ్చరగ్రహ ప్రత్యధిదైవతం ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఎడంగ పక్కన ఉన్నటువంటి ఆకులు ఉంచండి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత సర్వేషాం యజమానానాం జాతకరీత్యా గోచారరీత్యా శనైశ్చర గ్రహదోష పరిహారోస్తు అపమృత్యుదోష పరిహారోస్తు. పిల్లలు లేని వాళ్ళకి ఏలినాటి శని వస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి ఏలినాటి శనిలో పెళ్ళిళ్ళు అవుతాయి. కారణం ఏమిటంటే ఆయన సంసార భారాన్ని పెంచుతాడు. అదే పనిగా తిరగవలసిన వాడిని తీర్థయాత్రలకి ఉపన్యాసాలకి తిప్పుతాడు. ఈశ్వరుడి యొక్క కైంకర్యంగా చేయించేస్తాడు. అందుకే శనీశ్వర గ్రహం పాజిటివ్గాను నెగిటివ్గాను కూడా వర్క్ చేస్తుంది. ఆ శనీశ్వర గ్రహం యొక్క అనుగ్రహాన్ని అందరూ కోరుకోవాలి. అందుకే సర్వేషాం యజమానానాం ఆ శనీశ్వర గ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అని బ్రాహ్మణ ముఖంగా ఆశీర్వచనం చేస్తే గ్రహాలు లొంగుతాయి, లొంగి అనుగ్రహిస్తాయి. అందుకని ఆ 2 గ్రహాలకి ప్రత్యేకం ఆశీర్వచనం చేశారు లేచి యజమానులందరికీ. చక్కగా నమస్కారం చేసుకోండి. ఇప్పటి వరకు మేరు పర్వతానికి ప్రదక్షిణంగా వచ్చే గ్రహాలు 2 మాత్రం భయంకరమైన గ్రహాలు. అవి 2 అప్రదక్షిణంగా వస్తాయి. అందుకే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ దేవాలయంలో కూడా అప్రదక్షిణంగానే వెళ్ళాలి. శ్రీకాళహస్తి అప్రదక్షిణ క్షేత్రం. అప్రదక్షిణంగా లోపలికెడతారు. ఎందుకంటే రాహుకేతు పూజలు ఉన్నాయి లోపల. మహాస్వామి నిర్ణయం చేశారు, మిగిలిన దేవాలయాల్లోకి అప్రదక్షిణంగా వెళ్ళకూడదు, గ్రహాలు అనుకూలించవు అప్పుడు. కాబట్టి ఇప్పుడు పిలుస్తారు చూడండి, ఆ రాహుకేతువులు ఎంత అద్భుతంగా వస్తాయో. వాళ్ళని పిలిచి నమస్కరిస్తే అనుగ్రహిస్తారు, వాళ్ళని పూజిస్తే అనుగ్రహిస్తారు. చెప్పండి సార్. ఖయానశ్చత్రయుజ్యస్య మంత్రస్య వామదేవ ఋషి రాహుగ్రహో దేవత గాయత్రీ ఛందః యజమానస్యాధిదేవత ప్రత్యధిదేవతాతహిత రాహుగ్రహ ప్రతార సిద్ధ్యర్థే రాహుగ్రహారాధనే వినియోగః. ఓం ఖయానశ్చత్ర ఆభవదూతే తదా వృధత్తక కయాతటిష్ఠజావృత పైఠీనసో బర్బరదేశజాత సూర్పాతనత్యంహరతచ్చధూమ్రా యాం జ్ఞాననో నైరురుగకరాల శూలీచ ఖడ్గో వరదోత్తురావు నీలాంబరో నీలవపుక్కిరీటే కరాళవక్త్రకరవాలచూలే చతుర్భుజశ్చన్మధరచ్చరాహుసింహాదిరూఢో వరదోస్తు తస్మై. ఓం భూర్భవత్తువః రాహుగ్రహేహ గచ్చ. రాహుగ్రహం నీలవర్ణం నీలమాల్యాంబరధరం నీలాభరణభూషితం నీలఛత్రధ్వజరత పతాకాదిచోభితం దివ్యరతరమారూఢం మేరుం అప్రదక్షిణీకుర్వాణం సింహాతనస్థం వరదత్రిశూల కపాల బాణాధరం చతుర్భుజం దక్షిణాభిముఖం బర్బరదేశాధిపతిం పైఠీనసగోత్రం ఇంద్రనీల సమద్యుతిం మ్లేచ్ఛ రాక్షతం కరాళశోక్తిశూలక ఖడ్గచన్మగదాధరం గోమేధికాభరణభూషితం రాక్షతనామతం వత్సరే భాద్రపదమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం అభిజిన్నక్షత్రజాతం కిరీటినం సుఖాతీనం పత్నీపుత్ర పరివారతమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే శ్వేతతండులోపరి విరచిత అష్టదళకర్ణికా మధ్యే సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి.
రాహుగ్రహాన్ని ఉంచండి. రాహుగ్రహస్య దక్షిణత మళ్ళీ రాహుకి అధిదేవత ప్రత్యధిదేవతలు ఆయంగౌ పృష్ణిరక్రమే దశదన్మాతరం పునః పితరంచ ప్రయం సుమః రాహుగ్రహాధిదేవతాం గామావాహయామి స్థాపయామి పూజయామి. కుడిపక్కన రాహుకి కుడిపక్కన ఆకులు ఉంచండి. అవి రాహుగ్రహ ప్రత్యధిదేవతం పరం మృత్యో అనుపరేహి పంథాం యస్తేత్మ ఇతరో దేవజానాత్ చక్షత్మతే తృంభతే తే బ్రవీమి మాన ప్రజాగౌరీరిటో మోత వీరాన్. రాహుగ్రహ ప్రత్యధిదైవతం పరం మృత్యుమావాహయామి స్థాపయామి పూజయామి. ఎడం పక్కన నాకులు ఉంచండి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత రాహుగ్రహ ప్రతారతిద్ధిరస్తు. కేతుం కృణ్వన్నిత్యస్య మంత్రస్య మధుశ్చందరుటి కేతుగ్రహో దేవత గాయత్రీ ఛంద యజమానస్యాధిదేవత ప్రత్యధిదేవతాతహిత కేతుగ్రహ ప్రతారతిద్ధే కేతుగ్రహారాధనే వినియోగ. ధ్వజాననో జైమిని గోత్రజోంతర్వేదీ చ వేద్యేషు విచిత్రవర్ణ యాం జ్ఞాననో వాయుడిచ ప్రఖడ్గశ్చన్మాచకేతాత్తడిచేతు ధూమ్రోద్యబాహుర్వరదో గదాభృద్గృద్ధాతనత్తో వికృతాననశ్చ కిరీటకేజోర విభూటితాంగశ్చాత్వమక్తం కేతం కృణ్వన్న కేతవేపేతో మర్యా అపేటతే సముటద్భిరజాయథా. ఓం భూర్భువస్సువః కేతుగ్రహే గచ్చ. కేతుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రాభరణభూషితం ధూమ్రఛత్ర ధ్వజరత పతాకాదిచోభితం దివ్యరతరమారూఢం మేరుం అప్రదక్షిణీకుర్వాణం గృధ్రవాహనం వికృతాననం చిత్రవర్ణం ద్విభుజం దక్షిణాభిముఖం అంతర్వేది దేశాధిపతిం జైమిని గోత్రం మ్లేచ్ఛరాక్షతం కరాళవక్త్రం ఖడ్గచన్మగదాధరం వరదపాణిం మరకతాభరణభూషితం రాక్షతనామతం వత్సరే చైత్రమాతే కృష్ణచతుర్దశ్యాం అభిజిన్నక్షత్రజాతం కిరీటినం చుకాతేనం పత్నీపుత్ర పరివారతమేతం గ్రహమండలే సూర్యగ్రహస్య వాయవ్య దిగ్భాగే ధ్వజాకారమండలే కేతుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యనారాయణమూర్తికి వాయవ్య దిగ్భాగంలో ధ్వజాకారం మీద ఆ కేతుగ్రహం ఆవాహన ఉంటుంది. ఆయన అక్కడ ఉంచండి. కేతుగ్రహస్య దక్షిణత బ్రహ్మాదేవానాం పదవే కవేనామృతర విప్రాణాం మృగాణాం శ్యేనో గృద్ధానాగుస్పధితర్వనానాగో తోమ పవిత్రమత్తేతిరేవన్నో. కేతుగ్రహస్య దక్షిణ దిగ్భాగే బ్రహ్మాణమావాహయామి స్థాపయాం పూజయామి. కేతువుకి దక్షిణం పక్కని ఆ బ్రహ్మదేవుడిని ఆవాహన చేయండి. కేతుగ్రహస్యోత్తరత చిత్రగుప్తం మహాప్రాజ్ఞం లేఖినీ పత్రధారిణం రక్తవస్త్రాంబరధరం మధ్యస్థం తర్వదేయినాం. కేతుగ్రహస్య వాయవ్య దిగ్భాగే చిత్రగుప్తమావాహయామి స్థాపయాం పూజయామి. ఆ కేతువుకి వామభాగంలో చిత్రగుప్తుని ఆవాహన చేయండి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత కేతుగ్రహదేవత ప్రతారతిద్ధిరస్తు. సర్వేషాం జజమానానాం ఆదిత్యాది నవగ్రహదేవత ప్రతారతిద్ధిరస్తు. ఆ సత్యనారాయణ స్వామి కూడా ఉండే పరివార దేవతలు నవగ్రహ దేవతలు 9 వచ్చి కూర్చున్నారండి మండపంలో. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు వస్తున్నారు. చక్కగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్థలంలో ఆ బ్రహ్మదేవుడిని సరస్వతిని అలాగే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చక్కగా తమలపాకులు వేసి ఆవాహన చేయండి ఈసారి. ఓం బ్రహ్మాదేవానాం పదవే కవేనామృతర విప్రాణాం మృగాణాం శ్యేనో గృద్ధానాగుస్పధితర్వనానాగో సోమ పవిత్రమత్తేతిరేవన్నో బ్రహ్మాణమావాహయామి స్థాపయాం పూజయామి. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రగవతో సకల విద్యాధిదేవతాం బ్రహ్మపత్నీం సరస్వతీమావాహయామి స్థాపయాం పూజయామి. మీ దంపతులు ఎలాగైతే కూర్చున్నారో మీకు ఎడం భాగంలో ఆ సరస్వతీదేవి బ్రహ్మగారి యొక్క భార్యని అక్కడ ఆకు వేసి అందులో తమలపాకు వేసి అమ్మవారిని అందులో ఆవాహన చేయండి.
ఇదం విష్ణుర్విచక్రమే త్రయధానదే పదం సమూఢమత్యపాకం సురే విష్ణుం సాంగం తాజుధం తవాహనం సరక్తి పత్నీపుత్ర పరివారతమేతం విష్ణుమావాహజామి స్థాపజాం పూజజామి సక్తుమివతత ఉనా పునంతోరత్ర ధీరా మనసా వాచమక్రత అత్రాదకాదసఖ్యాని జానతే భద్రైటాం లక్ష్మీర్నిహితాధివాచి యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ తం స్థితా నమస్తస్యై 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 నమో నమః విష్ణుపత్నీం మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇటవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాతగతుశ్చవతమాచవం బభూవతే ధనుః శివాచరవ్యాజాతవతయా నో రుద్రమృడయా మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాజటం భవే అమృతేశాయ తర్వాద శ్రీ మహాదేవాయ తే నమః రుద్రం సాంగం తాజుఢం తవాహనం సరక్య పత్నీపుత్ర పరివారతమేతం రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి గౌరీమి మాదత లీలాని తక్షత్యేకపదే ద్విపదేతా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవటే సహస్రాక్షరా పరమేభ్యోమన్ గౌరీం సువర్ణవర్ణాభాం తన్నాభాం స్వర్ణతుందరీం స్థిరాసనాం చిరం ధ్యాయేత్ రక్తాంభోజకరాం శుభాం రుద్రపత్నీం గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవత ప్రసాద సిద్ధిరస్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆవాహన అయి ఉన్నారని తర్వాత మన దిక్కును పరిపాలించే అష్టదిక్పాలకులు యనమండుగురు తూర్పు దిక్కుని ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్నిహోత్రుడు దక్షిణాన్ని యముడు నైరుతిమూల నిరుతుడు పశ్చిమంలో వరుణదేవుడు వాయువ్యంలో వాయుదేవుడు ఉత్తరం పక్కన కుబేరుడు ఈశాన్యములో పరమేశ్వరుడు ఆ దేవతలను ఆవాహన చేయాలి చక్కగా మీరు వేసినటువంటి శుక్రుడికి ముందు శుక్రుడిని ఆవాహన చేసినప్పుడు ఆకుకు ముందు తమలపాకు ఉంచండి అందులో నేను చెప్పిన దేవతను ఆవాహన చేయండి ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవల పూర్వదిగ్భాగే ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఆగ్నేయం మూల అగ్నం దూతం వృణీమహే హోతారం విత్వవేదతం అస్య యజ్ఞత్యదుత్కృతం అగ్నం దిక్పాలకమావాహయామి స్థాపయాం పూజయామి యమాజతో మగోతునుత యమాజడుహుతా హవే యమగోహ యజ్ఞో గచ్చత్యగ్నదూతో అరంకృతః యమం దిక్పాలకమావాహయామి స్థాపయాం పూజయామి మోషణపరా నిరుతమూల మోషణపరా పరా నిరుతిర్ద్రుహుణావదేత పతిష్టతృష్ణదాసః నిరుడితం దిక్పాలకమావాహయామి స్థాపయాం పూజయామి యమం మే వరుణస్రుదేహవమజ్ఞాతమృడయా తామవస్యురాచకే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయాం పూజయామి సోమో ధేనుగో తోమో అర్వంతమాతుగో సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితచ్చకం సభేజం పితుశ్రవణం యో దదాత తస్మై ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయాం పూజయామి తమీశానం జగతస్తస్థు తత్పతిం ధియంజన్వమవతే హోమహే వయం పోషానో యథా వేదతామసద్వృధే రక్షిత పాయురదభస్పస్తజే ఈశాన్య దిగ్భాగే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయాం పూజయామి ఆ సత్యనారాయణ స్వామితో కూడినటువంటి పరివార దేవతలంతా వచ్చి మీకు అభిముఖంగా వారి వారి సింహాసనాల్లో వాళ్ళందరూ చక్కగా కూర్చుని ఉన్నారండి. వాళ్ళందరికీ భక్తి శ్రద్ధ సమన్విత భక్తి శ్రద్ధలతో చక్కగా ఈసారి పూజ చేయడమే మనందరం. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ సర్వేషాం యజమానానాం క్షేమస్థైర్యవిరభయ ఆజురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ఆవాహిత సర్వదేవతాతహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం షోడశోపచార పూజాం కరిష్కే. అక్షతలు మగవారి చేత్తో పట్టుకోండి, ఉద్ధంతో నీళ్లు పోయినమండి ఆడవారిని. కొద్దిగా అక్షతలు నీళ్లు కింద విడిచిపెట్టండి అని మీ భార్య గారు ఉద్ధరణితో నీళ్లు పోస్తే మగవారు అక్షతలు కిందకి విడిచిపెట్టేయాలి పళ్ళెంలో.
స్వామికి నమస్కారం చేయనంతా కూడా. ధ్యానం శాంతాకారం భుజగచగనం పద్మనాభం తురేచం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఓం నమో నారాయణాయ. ఇన్ని పుష్పాలు తీసుకుని స్వామి పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. శ్రీ సాంగాయత పరివారాయ అనంతలక్ష్మీతమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి సహస్రతేరుట పురుట సహస్రాక్షసహస్రభాత్ సభోమిం విత్వతో వృత్త అత్యతిష్టద్దటాంగుళం జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం సాంగం శక్తిం తాజుధం సర్వాకారం భక్తి సేవ్యం విష్ణుమావాహయామి. 2 అక్షరాలు చేత్తో పట్టుకోండి. ఓం నమో నారాయణాయ. శ్రీ సాంగాజత పరివారాయ అనంతలక్ష్మీతమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. స్వామి పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. ఆవాహయామి పురుట ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్కేచానః యదన్నేనాతిరోహతే కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాతనం త్వర్ణమయం విచిత్రం విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణలక్ష్మీ ధరణీతమన్విత. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. నేను పుష్పాలు స్వామికి సమర్పించండి. నవరత్నఘజట సింహాతనం సమర్పయామి. ఏతావానస్య మహిమా అతో జ్యాజాగుశ్చ పూరుటః పాదోత్య విత్తాభూతాని త్రిపాదశ్చామృతం దివి నారాయణ నమస్తే అస్తు నరకార్ణవతారక. పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. స్వామి పాదాలు కడుక్కోవడానికి చక్కగా పుష్పంతో 2 నీళ్ళు స్వామి పాదాల దగ్గర ఉంచండి. పాదజో పాద్యం సమర్పయామి. త్రిపాదోద్భవదయత్తురుటః పాదోత్తేహాభవాత్మనః తతో విట్పం యక్రామత్ శాసనానతనే అభే వ్యక్తావ్యక్తస్వరూపాద హృషీక పతజే నమః. మయా నివేదితో భక్త్యాఖ్యర్ఘోయం ప్రతిగృహ్యతాం. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. హస్తయో స్వామి చేతులు కడుక్కోవడానికి నీళ్లు పుష్పంతో చక్కగా స్వామి చేతుల దగ్గర 2 నీళ్ళు అలా ప్రోక్షణ చేయండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ధో మిమథో పురః మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం తదీకృతం కల్పితం దేవ సంయగాచమ్యతాం విభో. ఓం నమో నారాయణాయ. శ్రీ సాంగాయత పరివారాయ అనంతలక్ష్మీతమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసి స్వామికి మీరు ఎలాగైతే ఆచమనం చేశారో అలాగే ఉద్ధరణతో స్వామి కొంచెం కొంచెం నీళ్ళు అలా చూపించి ఆ పాత్రలో విడిచిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. యత్తురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాతీదాజ్యం గ్రీష్మయద్భక్తరద్ధవిః. ఓం గ్రీష్మయద్భక్తరద్ధవిః గంగే చగమునే చైవ గోదావరి తరత్మతే నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పంతో నీళ్లు స్వామికి చక్కగా ప్రోక్షణ చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పాలు చేత్తో పట్టుకోండి. ఓం సప్తాస్యాతం పరిధజః త్రిసప్తమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధం పురుటం పృతం వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామ సమన్వితే
సర్వవర్ణప్రదే దేవి వాససీతే వినిర్మితే. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. అలంకరణార్థం వస్త్రయుగ్మం సమర్పయామి. పుష్పాల స్వామికి పట్టు వస్త్రములు సమర్పించిన భావన చేస్తూ పుష్పాల స్వామికి సమర్పించండి. తంజజ్ఞం బర్హిత ప్రోక్షన్ పురుటం జాతమగ్రతః తేన దేవా అజంత సాధ్యార్దయస్యజే. బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మతోత్రకం గృహాణ భగవన్ విష్ణో సర్వేష్ట ఫలదో భవ. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. అలంకరణార్థం సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. 2 పుష్పాలు స్వామికి సమర్పించండి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషరాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాజవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చదే. శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం తురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిరిక్తతాం. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. అలంకరణార్థం పరిమళ దివ్యశ్రీ చందనం సమర్పయామి. స్వామికి చందనం సమర్పించండి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అర్చ సామాని జజ్ఞిరే ఛందాగుం జజ్ఞిరే. తస్మాత్ యజుస్తస్మాదజాయత అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద జనార్దన నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆభరణార్థం అక్షతాను సమర్పయామి. అక్షత సమర్పించండి. పుష్పాలు కానీ తులసీ దళాలు కానీ చేత్తో ఉంటే పట్టుకోండి. తస్మాద్యజ్ఞాత్ సర్వభూతః అర్చ సామాని జజ్ఞిరే ఛందాగం జజ్ఞిరే. తస్మాత్ యజుస్తస్మాదజాయత. ఓం నమో నారాయణాయ. మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. అలంకరణార్థం పుష్పము సమర్పయామి. సత్యనారాయణ